వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సర్క్యులేటరీ సిస్టమ్ కార్డియాక్ అవుట్పుట్ 2 మార్క్స్ ఐపీఈ విఎస్ఏకు క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో కార్డియాక్ అవుట్పుట్లో సిస్టోల్ అండ్ డయాస్టోల్ ఇన్ హ్యూమన్ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో సైకిల్స్ వచ్చి ఒకటి సిస్టోల్, ఒకటి డయాస్టోల్. సిస్టోల్ కాంట్రాక్షన్, డయాస్టోల్ రిలాక్సేషన్. సిస్టోల్లో ఏట్రియం సిస్టోల్, వెంట్రిక్యులర్ సిస్టోల్ అండ్ ఏట్రియల్ సిస్టోల్ బ్లడ్తో ఫిల్ అయిన తర్వాత కాంట్రాక్షన్ జరగడం వల్ల ఏవీ వాల్స్ ఓపెన్ అయ్యి వెంట్రిక్యులర్లోకి బ్లడ్ పంప్ అవుతుంది. వెంట్రిక్యులర్ సిస్టోల్లో వెంట్రిక్యులర్ వాల్స్ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రెషర్ జనరేట్ అయ్యి బ్యాక్ ఫ్లో బ్లడ్ సర్క్యులేట్ అవ్వకుండా ఏవీ వాల్స్ క్లోజ్ అవుతాయి. లబ్ అనే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. వెంట్రిక్యులర్ సిస్టోల్ తర్వాత బ్లడ్ సెమీల్యూనర్ వాల్స్ ద్వారా అయోటిక్ వాల్వ్లోకి ఎంటర్ అవుతుంది బోత్ సైడ్స్. ఇప్పుడు సెమీల్యూనర్ వాల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి సౌండ్ డబ్ అనే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒక లబ్, ఒక డబ్ కార్డియాక్ సైకిల్. ఏట్రియం సిస్టోల్ 0.1 సెకండ్, ventricular systole 0.3 seconds, both diastole 0.4 seconds, total cardiac cycle 0.8 seconds. ఈ సైకిల్స్ 1 మినిట్లో 72 టైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒక సైకిల్లో 70 ml బ్లడ్ ఫ్లో అవుతుంది. సో అప్రాక్సిమేట్ 1 మినిట్లో 5 లీటర్స్ బ్లడ్ పంప్ అవుతుంది. దీన్నే కార్డియాక్ అవుట్పుట్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.